హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మ్యాంగో పుడింగ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ కదా, సో మనకు మామిడికాయలు కూడా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఒకసారి మ్యాంగోతో ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంతో టేస్టింగ్గా ఉండే మ్యాంగో పుడింగ్. ఇప్పుడు ఈ మ్యాంగో పుడింగ్ ఎలా చేయాలో చూసేద్దామా మరి. లేట్ చేయకుండా ఇప్పుడు ఈ మ్యాంగో పుడింగ్ ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కాబట్టి ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ మనం చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఫ్రెండ్స్, మ్యాంగో పుడింగ్ కోసం నేను ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి పైన తొక్క తీసేసుకుంది, గుజ్జు సపరేట్గా తీసేసుకుందాము. ఫస్ట్ చూడండి, మామిడికాయ తొక్కలు తీసుకుని చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకున్నాను. సో ఈ ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుందాము. చూడండి, మామిడికాయ ముక్కలు నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. దీంట్లో వాటర్ కంటే ఏం వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ఒక ముక్కకుండా చిన్న ముక్కల గంట లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. మనం మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టుకునే లోపు స్టవ్ మీద పాలు పెట్టేసుకుందాము. నేను మీడియం గ్లాస్తో 2 గ్లాసులు పాలు స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. సో మనం ఈ మరిగేలోపు మామిడికాయ ముక్కలు మిక్సీ కూడా పెట్టేసుకోవచ్చు. మ్యాంగో ముక్కలు నేను మిక్సీ పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా మనం పేస్ట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎందులో అయితే ఉడికించుకుంటామో ఆ గిన్నెలోకి అయితే తీసుకుందాం. దీన్ని చూడండి, నేను ఈ గిన్నెలో ఉడికించుకుంటున్నాను. సో అందుకని ఈ గిన్నెలో తీసేసుకున్నాను మామిడి ప్యూరీ అంతా. ఇప్పుడు ఇందులో మనము 3 స్పూన్స్ పంచదార వేసుకుందాము. 3 స్పూన్స్ పంచదార, అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందాము. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాము. నేను ఈ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన పంచదార కానీ కార్న్ఫ్లోర్ కానీ మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ మొత్తం అంతా మనకి మామిడి ప్యూరీలో బాగా కలిసిపోవాలి ఇవన్నీ. సో ఈలోగా మనకి పాలు కూడా బాగా వేడెక్కుతున్నాయి. చూడండి, మొత్తం అంతా మనకి మామిడి ప్యూరీలో మొత్తం అంతా కలిసిపోయేటట్టు ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. మనకు ఒక పక్క పాలు కూడా మరుగుతున్నాయి. సో ఇలా పెట్టేసుకుని మొత్తం ఈ ప్యూరీ అంతా మనకి బాగా చిక్కపడేంత వరకు మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఈలోగా ఈ పాలలో మనము ఒక 3 స్పూన్స్ పంచదార వేసుకుందాము. పంచదార వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు వేరే బౌల్లోకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుందాము. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఎక్కడ ఉండలేకుండా కలిపి పెట్టుకుందాము. ఎక్కడ ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి దీన్ని. చూడండి, ఒక పక్క మనకి మామిడి ప్యూరీ అనేది కలుపుతూ దగ్గరకి అవ్వేటట్టు చూసుకోవాలి. అలాగే ఒక పక్క పాలు పంచదార కరిగిపోయింది కదా, ఈ పంచదార కరిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, అది కూడా వేసేసుకుని దీన్ని కూడా ఒక పక్క కలుపుతూ ఉండాలి. ఇది కూడా మనకి దగ్గర పడాలి. సో ఒక పక్క ఇది ఒక పక్క అది కలుపుకుందాము. మనకి రెండు కూడా బాగా దగ్గరగా అయిపోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇది. ఇలా రెండు స్టవ్ల మీద పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ప్రాసెస్ కూడా కొంచెం సింపుల్ అవుతుంది. చూడండి, మనకి మ్యాంగో ప్యూరీ అనేది దగ్గర పడిపోయింది. చూసారు, ఇలా వస్తే సరిపోద్ది. మనకి కొంచెం థిక్గా అవుతే సరిపోద్ది. మనకు చూడగానే తెలిసిపోద్ది. సో మనకి ఇది రెడీ అయిపోయింది మ్యాంగో ప్యూరీ. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. అలాగే ఇప్పుడు మనకి మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాలు చూసుకుందాము. సో మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి, మనకు కలుపుతూ ఉంటేనే దగ్గర పడిపోయింది కదా.
మనకి కొంచెం చల్లారాలి కాబట్టి చల్లారే లోపల ఇది కూడా కొంచెం దగ్గర పడుతుంది. చూడండి మనకి పాలు కూడా బాగా రెడీ అయిపోయినాయి చూసారా. ఇవి కూడా బాగా చిక్కగా అయిపోయి ఇది కూడా స్టవ్ ఆపేసుకుందాము. ఇది స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు మనం ఈ పాలు అండ్ ఈ మ్యాంగో మిశ్రమం రెండు కూడా బాగా చల్లారాలి. మనకి ఇది చల్లారి కొలది మనకి ఇంకా దగ్గర పడుతుంది. చూసారు ఇంకా అలా తిక్కుగా అయిపోతుందో. ఇది మనకి ఈ పాలు మిశ్రమం అనేది చల్లారాలి, అలాగే ఈ మ్యాంగో మిశ్రమం కూడా మనకి పూర్తిగా చల్లారాలి. చూడండి మనకి రెండు బాగా చల్లారిపోయాయి. ఈ రెండు మనకు బాగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఈ బౌల్లో 1 by 1 లేయర్ కింద వేసుకుందాము. సో ఫస్ట్ నేను మ్యాంగో వేసుకుంటున్నాను. వన్ బై వన్ లేయర్ కింద వేసుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా మామిడికాయ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిల్క్ ఉంది కదా, మిల్క్ మిశ్రమం పైన వేసుకుందాం. ఈ రెండు 1 by 1 లేయర్ కింద అలా వేసుకుంటూ మొత్తం మనము చేసుకున్న ఈ మిశ్రమం అంతా అయిపోయేంత వరకు 1 by 1 లేయర్ కింద వేసుకోవాలి. చూడండి నేను మొత్తం రెండు మిశ్రమాలు కూడా 1 by 1 లేయర్ కింద వేసుకున్నాను. చూసారా, మ్యాంగో మిల్క్ అండ్ మ్యాంగో మిల్క్ అలా వచ్చినాయి నాకు. సో ఇది మనం ఒక 2 to 3 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చూడండి ఎలా వచ్చిందో. 4 లేయర్స్ కింద వేసుకున్నాను. మ్యాంగో మిల్క్ ఇలా 4 లేయర్స్ కింద వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదంతా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకేనా. ఫ్రిడ్జ్లోని ఒక 2 గంటల నుంచి 3 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చూడండి ఫైనల్లీ మనకి మ్యాంగో పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాము. చూడండి చాలా సింపుల్గానే మనకి డీమోల్ అయిపోయింది. చూసారా, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మధ్యలో ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగానే కట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పుడింగ్ చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పుడింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.